బమ్మెర పోతన గారు మహాభాగవతంలోని అష్టమ స్కందంలో గజేంద్ర మోక్షంలో ఒక పద్యం. అడిగెదనన్ కడువడిజని అడిగిన తన మగడు నడవడన్నడయుడగన్ వెడవెడ సిడిముడి తడబడి అడుగిడు నడిగిడు జడుమ నడిగిడు నెడలన్. అడిగెదనన్ కడువడిజని అడిగిన తన మగడు నడవడన్నడయుడుగన్ వెడవెడ సిడిముడి తడబడి అడుగిడు నడిగిడు జడుమ నడిగిడు నెడలన్. పద్యానికి భావం చెప్పుకునే ముందు దీనికి ఒక చిన్న కథ ఉంది. అనగనగా ఒక పాల సముద్రం. ఆ పాల సముద్రంలో ఓ త్రికోటక పర్వతం మీది అడవుల్లో ఒక గజరాజు తన పరివారంతో నివసిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు గజరాజు ఆ విహారణ్యంలో విహరిస్తూ దారి తప్పి ఎటో వెళ్ళిపోతాడు. తనకు చాలా దాహం వేసి ఒక సరస్సు దగ్గరకు వెళ్తాడు. ఆ సరస్సును చూసి దాహం తీర్చుకొని దాన్ని చూసి ఆనందంలో అల్లకల్లోలం చేస్తాడు. దానిలో ఉన్న ఒక మొసలి వచ్చి ఆ గజేంద్రుడిని పాదం పట్టుకొని ఉంటుంది. అప్పుడు దాదాపుగా 1000 సంవత్సరాల వరకు ఆ గజేంద్రుడి మొసలితో చాలా పోరాటం చేస్తూ ఉంటాడంట. అయితే ఇక నా వల్ల కాదు, నన్ను ఆ విష్ణుమూర్తి కాపాడాలని చెప్పేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఎక్కడుంటాడంటే, అలవైకుంఠపురంబున గదిలోన మూల సౌదంబు దాపలా. అలవైకుంఠపురంబున గదిలో ఆ మూల సౌదంబు దాపలా. ఒక అమృత సరస్సు. ఆ సరస్సు పక్కనే రత్నాల పొందిన కలువలు పరిచిన ఒక సకినాల మంచం. ఆ మంచం మీది లక్ష్మీదేవితో కూర్చొని విష్ణుమూర్తి పాచికలాడుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో గజేంద్రుడు పాహి పాహి రక్షించు రక్షించు అని కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఉన్న పలంగా లేచి వెళ్తూ ఉంటాడు. అయితే ఈ పాచికలు లక్ష్మీదేవి యొక్క పైట కొంగు పట్టుకొని ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క పైట కొంగు మహావిష్ణువు యొక్క పాచికమునకు తగిలి ఉంటుంది. ఇప్పుడే పద్యానికి భావం. అడిగెదనని కడువడిజని అడిగిన తన మగడు నడవడన్నడయుడుగన్. అడిగినని తన మగడు అంటే తన భర్త ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే చెప్తాడా చెప్పడా అని. వెడవెడ సిడుముడి తడబడి అడిగిడు నడిగిడు జడుమ నడిగిడు నెడలన్. అంటే ముందుకు వెళ్తుంది, మళ్ళీ మరలా ఒక అడుగు వెనక్కి వేస్తుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క భావన సన్నివేశాన్ని పోతన గారు బొమ్మ కట్టించారు.